అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మేబీ ఇక్కడ వచ్చేసి మనం మీకు ఏదైతే లిస్ట్ చూపెడుతున్నానో అది వచ్చేసి జిహెచ్ఎంసీకి సంబంధించి L2కు సంబంధించిన లిస్ట్. ఇక్కడ చూసుకోవచ్చు, లిస్ట్ ఫర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్స్ రెఫరెన్స్. చూసుకోవచ్చు, మీకు క్లియర్గా జూమ్ చేసి చూపెడతాను. ఇక్కడ సీరియల్ లెఫ్ట్ సైడ్లో సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 ఉంటుంది. ఇది ఖైరతాబాద్ సంబంధించిన కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఇక్కడ యూసఫ్ కూడా మండల్ వచ్చేసి, ఇక్కడ వార్డ్ నెంబర్ వచ్చేసి యూసఫ్ కూడా. ఇక్కడ అప్లికేషన్ ఐడి ఎందుకంటే కొంచెం ఎర్రర్ చేస్తున్నాను మీకు, మళ్ళీ మీరు అది సెర్చ్ చేయకుండా. ఇక్కడ చూసుకోవచ్చు, నేమ్ వచ్చేసి గంగిడీల నరసమ్మ. ఇక్కడ చూసుకోవచ్చు, క్యాస్ట్ బీసీ. ప్రజెంట్ వచ్చేసి రెసిడెంట్ వచ్చేసి రెంట్ హౌస్. ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ అప్లికేషన్ కూడా మీరు. ఇది వచ్చేసి థర్డ్ అనమాట. ఇది వచ్చేసి 191 సీరియల్ నెంబర్లో ఉంది. ఇది వచ్చేసి 111 సీరియల్ నెంబర్. మొత్తం ఇది L2కు సంబంధించింది మాత్రమే లిస్ట్. అయితే చాలామంది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, లిస్ట్ కావాలంటే మెయిల్ చేయమని చెప్పేసి. అయితే మనకు ఎవరైతే లిస్ట్కి సంబంధించి ఎవరైతే పంపిస్తారో వారైతే రెస్పాండ్ కావటం లేదు. అందుకే మీకు లిస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నాను. అందుకే వీడియో అయితే చేస్తున్నాను. మీరు మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి. మంత్ ఎండింగ్ కల్లా ఎవరైతే L1, L2లో ఉన్నారో వారికి అయితే లిస్ట్ అయితే గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది. కేవలం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కు చూపెట్టాలనే ఉద్దేశంతో లిస్ట్ ఎలా ఉంటుంది జిహెచ్ఎంసీకి సంబంధించిన ఉద్దేశంలో ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. అంతే తప్ప వేరే ఏం ఆశించడం లేదు. దీంట్లో నేను మీకు పూర్తిగా వాళ్ళు ఏదైతే పంపిస్తారో అఫీషియల్గా ఆ లిస్ట్ అనేది మళ్ళీ ఒకసారి మీకు డిస్ప్లే అయితే చేస్తాను. ప్రజెంట్ ఇది ఓన్లీ జిహెచ్ఎంసీకి సంబంధించిన లిస్ట్ మాత్రమే. మన అఫీషియల్గా లిస్ట్ వచ్చిన రోజు మళ్ళీ మీకు అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజెంట్ ఎవరైతే L2లో ఉన్నారో మీరైతే టెన్షన్ పడకండి. L2లో ఉన్న వాళ్ళకి 100% మీకు లిస్ట్లో నేమ్ వస్తుంది. అయితే ఏంటంటే మీకు సీరియల్ నెంబర్ అనేది ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేము, ఎందుకంటే చాలామంది అప్లై చేశారు కాబట్టి. సీరియల్ నెంబర్ ఉంటుంది వార్డుల వైజ్గా. ఈ వార్డుల వైజ్గా సీరియల్ నెంబర్ ఏదందో సీరియల్ నెంబర్ ప్రకారం ఈ లక్కీ డ్రా అనేది తీస్తామని చెప్పేసి మనకైతే సమాచారం. ఈ మంత్ ఎండింగ్ అయితే వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ పంపిణీ ఉంటుందని చెప్పేసి మనకైతే పూర్తిగా సమాచారం అయితే వచ్చింది. చూద్దాం మరి, ఎందుకంటే ఆల్రెడీ L1కు సంబంధించి ఈ మంత్లోనే 15th వరకు, 15 తర్వాత లేదా 15 లోపే ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేసి ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఇండ్లు అయితే నిర్మించుకోవాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. అలాగే కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ అయినాయి. అలాగే ఏదైతే L2 ఉందో L2కు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇండ్ల కోసం, అంటే డబుల్ బెడ్రూమ్ కోసం కానీ అలాగే సొంత స్థలం కోసం కానీ వారికైతే కొంచెం టైం పడుతుందని చెప్పేసి మనం గతం నుంచే చెప్తున్నాం. చాలామంది ఆల్రెడీ లిస్ట్ వచ్చింది డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. నేను డౌన్లోడ్ చేసుకోమని చెప్పట్లేదు, జస్ట్ లిస్ట్ వచ్చిందని ఇన్ఫర్మేషన్. అంటే ఆల్రెడీ మీరు ఏదైతే మీరు ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో మీకైతే మీ పేరు మీద ఆల్రెడీ లిస్ట్ అయితే రెడీ అయింది. బట్ అఫీషియల్గా మనకైతే ఇంకొక 15 నుంచి 20 రోజుల్లో అఫీషియల్గా అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. తర్వాత వార్డు సభలు నిర్వహిస్తారా లేదంటే డైరెక్ట్గా మీకు కాల్స్ చేస్తారా, మెసేజ్ చేస్తారా అనేది మనకి క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి. మీకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఆ లిస్ట్ అయితే పూర్తి స్థాయిలో మనకైతే అందుబాటులోకి వస్తుంది. రాగానే నేను మరొక వీడియో అయితే చేస్తాను. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకోసం నేనైతే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వీడియోస్ అయితే చేస్తుంటాను, ఎంత పని ఉన్నా కానీ. మీరు చేయవలసిన ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం మాత్రమే. అయితే ఎందుకంటే నేను ఈ వీడియో కూడా ఆల్రెడీ నిన్ననే చేశాను, మళ్ళీ ఎందుకు చేశాను అంటే చాలామంది మెయిల్కు రెస్పాండ్ అయ్యారు. మెయిల్కు చాలామంది రెస్పాండ్ అయ్యారు. బట్ ఏంటంటే మనకు ఎవరైతే పర్సన్ ఉన్నాడో పర్సన్ రెస్పాండ్ కావాలి. ఎందుకంటే మనం అఫీషియల్గా లిస్ట్ అనౌన్స్మెంట్ కాకముందే వాళ్ళు లిస్ట్ ఇలా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు ఫోన్ అనేది రెస్పాండ్ చేయట్లేదు. అందుకే నేను కేవలం మీకు ఒకటి డిస్ప్లే అయితే చేస్తున్నాను. ప్రజెంట్ మనకు తెలిసిన సబ్స్క్రైబర్స్ వాళ్ళు పంపించిన లిస్ట్ ఏదైతే ఉందో అది అంతే. మీకు దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.